శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి సందర్భంలో ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, అది తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుంటారు అని చెప్పేసి చాలా వరకు కూడా ఆయన ట్రోల్ చేశారు. అయితే నిన్న జరిగిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్లో ఒక పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఆయన ఒకటే చెప్పారు, అసలు స్క్రిప్ట్ ఇస్తే ఆయన చదవటం ఏంటి, అది ఆయన నాయకుడు, ఆయనకు తెలియదా ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో, ఏది రాసుకోవాలో ఆయనకు తెలియదా అని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు మ్యావిగన్ కావచ్చు, అది మేము రాసింది కాదు అని ఒక అర్థం రావచ్చు, ఆయన చెప్పిన దాంట్లో అది మాకు సంబంధం లేదు అనేది ఒక అర్థం రావచ్చు. రెండోది, ఇప్పటివరకు జరిగినట్లు నేను ఇన్వాల్వ్మెంట్ లేదు, స్క్రిప్ట్ ఆయన చేసుకోగలుగుతాడు అనేది ఇంకొక వెర్షన్లో అనుకోవచ్చా? మీరేమంటారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇస్తున్నాను అనుకొని సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గాలి మరింత తీస్తున్నాడు. కనీసం ఎవరో ఇచ్చిన స్క్రిప్టు తను సరిగా వెరిఫై చేసుకోకుండానే మీడియాతో అడ్రస్ చేశారు అని చెప్పానంటే అన్న కొంతవరకు అరే ఇటువంటి స్క్రిప్టు ఆయన చేత మాట్లాడిస్తారా మీరు అని చెప్పని ఆ స్క్రిప్టు ఎవరన్నివని బ్లేమ్ వాళ్ళ వరకు కన్ఫైన్ అయిపోద్ది. అలా కాకుండా ఇది ఎవరి స్క్రిప్టు కాదు, ఇది దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తుంటే, అట్లయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అవుతున్న ఈ ట్రోలింగ్కి జగన్మోహన్ రెడ్డి యోగ్యుడే. ఇంతటి అవగాహన రాయిచ్చు ఉన్న వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడా? ఇతనా ఒకనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఇతనా ఒకనాడు ఎంపీ, ఇతనా ఒకనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి, ఇతనా ఈరోజు శాసనసభ్యుడిగా కొనసాగుతుంది, ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు అని చెప్పని ప్రజలలో అతని స్థాయి గురించి, ఆయన అవగాహన గురించి, విషయ పరిజ్ఞానం గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర రాజధాని గురించి ఎంతటి అవగాహన కలిగి ఉన్నాడనేది వీళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా ఆయన్ని. అవును. అంటే ఇక్కడ మనకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా ఆయన మాట్లాడిన కొన్ని సందర్భాలు చెప్తాను నేను. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కొనసాగుతున్న రోజుల్లో అప్పుడు నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నారు. నరసింహన్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో మెమరాండం ఇచ్చి బయటకు వస్తున్నాడు. ఆయన బయటకు వస్తున్నప్పుడు అప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పటికి వైసీపీ పార్టీలో నెగ్గిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ నెగ్గితే ఒక ఎమ్మెల్యే తెప్పించి మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ టీఆర్ఎస్లోకి ఫిరాయించున్నారు. సహజంగా ఏమవుద్ది, ఇవాళ 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి ఫిరాయించారు అని చెప్పని నాడు స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాద్ గారి మీద, నాడు ప్రభుత్వం మీద, నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి ఎంత కక్ష పెంచుకున్నాడు. సహజంగా తన పార్టీ నుంచి నాయకులను తీసుకున్నారు, ఫిరాయింపు చేసుకున్నారని కానీ ఆ పార్టీ మీద కోపం వస్తుంది, ఆ నాయకుల మీద కోపం వస్తుంది, పార్టీ మీద కోపం వస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు టీఆర్ఎస్లోకి, ఉన్న ఏకైక ఎంపీ టీఆర్ఎస్లోకి పోతే టీఆర్ఎస్ మీద ఎంత కోపం ఉండాలి? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ మిగిలిన 3 ఎమ్మెల్యేని కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించాడు. ఆ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్లో విలేకరులు అడిగారు, సారు టీఆర్ఎస్ మీ దాంట్లో నుంచి ఆ రకంగా ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది కదా, మరి మీ 3 ఎమ్మెల్యేని కూడా వాళ్ళకే మద్దతు ప్రకటింపజేశారంటే మీకేమి నొప్పి అన్నాడు. స్క్రిప్ట్ లేకుండా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఇట్లుంటాయి, ఇంకా దారుణంగా ఉంటాయి. విలేకరులని మీకేమి నొప్పి అని అడిగాడు లైవ్లో. ఆ తర్వాత పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసిన సందర్భంలో విశాఖపట్నం జిల్లాలో ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రతి 4 సంవత్సరాలకి కార్లు మార్చినట్టుగా, అంటే సహజంగా భార్య అంటారు పాలిష్డ్గా మాట్లాడేటప్పుడు, కానీ ఇతను కార్లు మార్చినట్టుగా పెళ్ళాలను మారుస్తాడు, ఇటువంటి వాడు నాయకుడా, ఇటువంటి వాడు పార్టీ అధినేత, ఇటువంటి వాడిని నాయకుడిగా పరిగణిస్తే సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు అని చెప్పని స్క్రిప్ట్ లేకుండా మాట్లాడితే అంత మొరటుగా, అంటే అంత సంస్కారహీనంగా ఆయన భాష వస్తుంది. సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శిస్తారు, ఎవరైనా విమర్శిస్తారు.
చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా రాజకీయంగా తమ ప్రత్యర్థుల్ని 100% విమర్శిస్తారు. మనం 2019-24 ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో చూసాం. ప్రతి సందర్భంలో ఆయన ప్రసంగించే ప్రతి సందర్భంలో ఆయన ముందు స్క్రిప్ట్ ఉంటుంది. మన కళ్ళ ముందే పేజీలు ఇట్లా తిప్పుతా అవి చూసి చెప్పడం చూస్తాం మనం. ఏం చూసి చెప్తాడు ఆయన? ఏ విమర్శ కూడా చూసి చదువుతాడు? ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని, రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని, బిఆర్ నాయుడు గారిని దుష్ట చతుష్టమే అనేవాడు. పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనేవాడు. నువ్వు ఇవాళ విమర్శించిందేగా, రేపు సభలో కూడా మళ్ళీ అది పేపర్ చూసే చెప్పాలి. సేమ్ పదం, సేమ్ పేర్లు. అంటే చంద్రబాబు, రామోజీరావు ఈ పేర్లు కూడా నీకు గుర్తుండవా? అవి కూడా పేపర్ చూసే చదవాలా? అవి కూడా పేపర్ చూసి తలంచుకొని వాటిని చదివి చెప్పడం మనం లైవ్లో చూసాం. అంటే ఎదుటి వాళ్ళని విమర్శించడానికి కూడా స్క్రిప్ట్ ఉండాల్సిందే. స్క్రిప్ట్ లేని కూడా ఉంటాయి. ఏముంటాయి? అదే ఎన్నికల సందర్భంలో కడప జిల్లాలో అవినాష్ రెడ్డి సభా వేదిక మీద ఉన్నాడు. ఈయనతో పాటు మా అవినాష్ని మా చెల్లెళ్ళిద్దరూ అతన్ని వెంటబడతా ఉన్నారు. మా కుటుంబంలో చిన్నపిల్లోడు, మా వివేకం చిన్నాన్ని ఎవరు చంపారు అనేది చనిపోయిన వివేకం చిన్నాన్నకు తెలుసు, పైన ఉన్న దేవుడికి తెలుసు. అంటే నీకు తెలీదా? మరి తెలియనప్పుడు నీ సొంత పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఎందుకు రాయించావు? సిబిఐ విచారణ ఎందుకు డిమాండ్ చేసావు? ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి బాధ్యులని చెప్పని నీ పార్టీ తరఫున ఎందుకు ప్రచారం చేసావు? చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మా చిన్నాయన హత్య జరిగిందని 2019 ఎన్నికల్లో ప్రచారం ఎందుకు చేసావు? మరి వాళ్ళు ఏం చెప్తున్నావు? చనిపోయిన ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు. స్క్రిప్ట్ లేకుండా ఉంటే ఈ ప్రశ్నలు లేవనెత్తబడతాయి అనేది అవగాహన కూడా ఉండదు ఆయనకి. ఇంకొక అడుగు ముందుకేసి అదే కడప జిల్లాలో స్క్రిప్ట్ లేకుండా ఇంకొక విమర్శ చేశాడు. మా చెల్లెలు పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీ చెల్లెలంటే నీ ఇంటి ఆడపడుచు కదా, నీ తోడపుట్టిన చెల్లెలు కదా, రాఖీ కట్టించుకున్నావు కదా, నీ చెల్లెలకి జీవితకాలం రక్షణగా ఉంటాను అని చెప్పని తన కొడుకు పెళ్లికి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడానికి వెళ్ళి ఒక పెళ్లి పత్రిక ఇచ్చొస్తే దాన్ని బహిరంగ సభలో నీ శ్రేణులు 1000 మంది సమక్షంలో ఒక ఆడబిడ్డని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అంటే ఎటువంటి అర్థాలు దారితీస్తుంది? ఆమె కట్టుకున్న చీర గురించి నువ్వు ప్రస్తావిస్తావా? స్క్రిప్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎలా ఉంటుంది? ఇవాళ మొన్న ఈ మధ్య చూసాం మనం. ఇలాగే ఒక 2.5 గంటల ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేషనల్ మీడియాని పిలిచాడు. వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ లేకుండా మాట్లాడాడు. అమరావతి నదీ గర్భంలో నిర్మాణం జరుగుతూ ఉంది, అవును, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని కావాలి, రేపు మేము వచ్చిన తర్వాత మళ్ళీ పునఃపరిశీలన చేస్తాం, ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే స్క్రిప్ట్ లేకపోతే ఇంకా ప్రమాదం. నదీ గర్భానికి నదీ తీరానికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా అతనికి తెలియదు. ఇప్పుడు అమరావతి నగర నిర్మాణాన్ని ఆక్షేపిస్తున్నాడు. కృష్ణానదికి 2 కట్టలు ఉంటాయి, ఆ పక్కోటి ఈ పక్కోటి. ఈ పక్క కట్ట ఒడ్డున నిర్మిస్తున్న నగరాన్ని ఆక్షేపిస్తున్నావు. మరి సరిగ్గా దీనికి ఆ పక్క విజయవాడ ఉంది కదా, మరి విజయవాడని కూడా కూల్చేస్తావా? నదీ తీరాల్లో నిర్మాణాలు జరగకూడదా? అసలు నీ వైఖరి ఏంటి? నీ స్థాయి ఏంటి? నీ అవగాహన ఏంటి? అంటే ఒక ప్రస్తావన చేయటం స్క్రిప్ట్ లేకపోతే, స్క్రిప్ట్ ఉంటేనే దుష్ట చతుష్టయం అనేది కూడా చూసి చదివే మనిషి స్క్రిప్ట్ లేకపోతే ఈ పండితుడికున్న పరిజ్ఞానం ఎంత అనేది ప్రజల ముందు అతనే స్పష్టం చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మావిగన్ సిఆర్డిఏ చట్టం గురించి అతనికి అవగాహన ఉందా? సిఆర్డిఏ పరిధి ఎక్కడి వరకు ఉందనేది అతనికి అవగాహన ఉందా? మరి నేషనల్ హైవే బార్కి నిర్మాణాలు జరగాలి అని అంటే నేషనల్ హైవే బార్కి టౌన్షిప్స్ ఎలా డెవలప్ అవుతాయి? ఓన్లీ నేషనల్ హైవేస్. ఇవాళ నేషనల్ హైవేస్ నగరీకరణ మూలాన ఇరుగులుగా మారి మళ్ళీ బైపాస్లు వేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఒకప్పుడు గుంటూరు నగరం మధ్య నుంచి గ్రాండ్ ట్రంక్ రోడ్డు వెళ్ళేది, దాన్ని గుంటూరు అవుట్స్కర్ట్స్ నుంచి మలిపారు. అలాగే విజయవాడ, ఇప్పుడున్న నేషనల్ హైవే విజయవాడ నగరం మధ్య ఒకప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీదుగా రవాణా జరిగేది. మంగళగిరి టౌన్లో నుంచి నేషనల్ హైవే అది, దాన్ని కనకదుర్గ వారధి మీదకి మలిపారు. ఇప్పుడు కనకదుర్గ వారం మీదకి వచ్చిన ట్రాఫిక్ కూడా విజయవాడ బెంజ్ సర్కిల్ మీదుగా ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పని వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణం చేసి ఆ వెస్ట్ బైపాస్ రోడ్డు ద్వారా ఇటు కలకత్తాకి అటు చెన్నైకి 2 వైపులా ఇటు హైదరాబాద్ హైవేకి 3 వైపులా అనుసంధానం చేస్తున్నారు. అంటే నగరాల మధ్యలో
నేషనల్ హైవేస్ ఎంత కాంప్లికేటెడ్గా నగరీకరణ మూలాన ఇబ్బందికరంగా మారతాయి అనేది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా నిర్ధారణ అయ్యి నేషనల్ హైవేస్ ఎప్పటికప్పుడు మార్చుకుంటా ఉన్నాయి. అటువంటిది నేషనల్ హైవే మీద నిర్మాణం జరగాలన్నాడు అంటే రేపటి రోజున మళ్ళీ ఆ నేషనల్ హైవేని ఎత్తేసి ఇంకో పక్క నుంచి తీసుకెళ్ళాలి. నగరీకరణ పెరిగితే జరిగేది అదే కదా. కాబట్టి ఈ స్క్రిప్ట్లన్నీ సజ్జల గారు కదా అయితే ఏనే రాసుకుంటున్నారా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి అంటే అవగాహన రాయిచ్చపు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఆయన నవ్వుల పాలు అవుతున్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణుడు ఆయన లీడర్, ఆయన ఒకళ్ళు స్క్రిప్ట్ ఇస్తే చదువుతాడా? మరి చదివిన స్క్రిప్ట్లన్నీ ఎవరిస్తే చదివాడు? పేపర్ చూడకుండా ఆయన ఎప్పుడు ప్రసంగాలు చేశాడు? ప్రసంగాలు చేసిన ప్రతి సందర్భంలో కూడా నా సంస్కారపు స్థాయి ఇది, నా విషయ పరిజ్ఞానం ఇది, నన్ను చూడండి నా అందం చూడండి అన్నట్టుగా ఆయన స్క్రిప్ట్ లేకుండా ప్రసంగించిన ప్రతి సందర్భంలో కూడా అరే ఇటువంటి అవగాహన రాయిత్యం ఉన్నాడన్నా ఆ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుంది, ఇతన్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెట్టుకుంది అని చెప్పని ఇవాళ ప్రజలు విస్తుపోయి చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కనీసం స్క్రిప్ట్ ఇచ్చారు అని అంటే ఆ స్క్రిప్ట్ రైటర్ మీద ఉండేది, అరే స్క్రిప్ట్ ఎవడో ఇస్తే మాత్రం నేను చూసుకొని చదవద్దా అని చెప్పాను, అంతవరకే ఉండేది. కానీ ఇప్పుడు స్క్రిప్ట్ లేదు, ఇదంతా ఆయన పుర్రకు దోచిన ఆలోచన అని చెప్పడం ద్వారా ఓహో జగన్మోహన్ రెడ్డికి స్వతహాగా అసలు తెలివితేటలే లేవా, అవగాహన లేదా, విషయ పరిజ్ఞానం లేదా, ఎక్కడ ఏది స్పందించాలో అనే కనీసం మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా అని చెప్పని వాళ్ళ ప్రజల్లో నవ్వులపాలు చేసుకుంటా ఉన్నారు.